ఓం గం గణపతియే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియో చూసిన వాళ్ళని అందరూ బాగుండాలని ఆశీర్వదించండి, దీవించండి స్వామి. మీరు నాలోని దేవుణ్ణి గెలికారు, మరి నేను మీలోని దెయ్యాన్ని చంపుతా, ఎప్పటికైనా చంపుతా. చూసుకుందాం విజయం మంచిదో లేదా చెడ్డదో. ఏదో పవర్ఫుల్ గా ఉండండి డైలాగ్. అందరికీ నమస్కారం. నా పేరు పోతురా శ్రీకాంత్. మీరంతా ఇప్పుడు దాకా పాత సినిమాలు చూసుంటారు, కొత్త సినిమాలు చూసుంటారు, వేరే దేశం చిత్రాలు కూడా చూసుంటారు, లేదంటే కొత్త సినిమాల్ని కానీ లేదంటే వేరే భాష చిత్రాలని ఎక్స్ప్లెయిన్ చేయటం, యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయటం చూస్తుంటారు. కాకపోతే నేను కొద్దిగా కొత్తగా ఆలోచించి నేనే సొంతంగా సినిమా కథ రాసి ఆ కథని కథగా సినిమాలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఎక్కడ జరగకపోవచ్చు. ఇదే కొత్తగా నేనే ప్రారంభిస్తున్నా. నా ఈ థాట్ ని మీరంతా ఎంకరేజ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కాంటని టింగ్ టింగ్ అని కొట్టేసి ఈ వీడియోని అందరికి షేర్ చేసి దాన్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. మీలాంటి వాళ్ళందరికి కూడా చాలా వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొత్త ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సినిమా కథలోకి వెళ్దామా? ఒక సినిమా పేరు కన్ని. సినిమా స్టోరీ టోటల్ గా 2 నిమిషాలు చెప్పాలంటే, ఒక కన్ని, ఒక జిత్తులు మారిన అక్క ఎలా ఒక గవర్నమెంట్ ఉద్యోగ ముగ్గురు కూతుర్ని మోసం చేసి, చీట్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి ముగ్గురు కూతుర్ని వాడు పెళ్లి చేసుకుంటాడు. ముగ్గురు అమ్మాయిలను వాడు పెళ్లి చేసుకుంటాడు. ఒకే గవర్నమెంట్ ఆఫీసర్ ముగ్గురు కూతుర్ని మోసం చేసి, చీట్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. కథలోకి వెళ్దామా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. Scene 2, take 1. కాఫీ షాప్ సీన్. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి అండ్ హీరో ఇద్దరి మధ్యన సీన్. ఓపెన్ చేస్తే అక్కడ పని అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సాయంత్రం కాఫీ షాప్ కి వస్తాడు. హీరో కూడా 50,000 క్యాష్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇవ్వడానికి లంచం కాఫీ షాప్ కి వస్తాడు. ఇద్దరు వచ్చాక మీట్ అవుతారు. మీట్ అయ్యి ఇద్దరు చెరొకకి కాఫీ తాగి తర్వాత కాసేపు మాట్లాడుకొని మాట్లాడుకున్న లంచం 50,000 25,000 లంచం అక్కడే తీసుకుంటాడు ఆఫీసరు. రేపు వచ్చేయమ్మా, నీ పని అయిపోద్ది, రిజిస్ట్రేషన్ చేసేద్దాం, ఏం పర్లేదు, రేపు వచ్చా అంటాడు. సరే అని, సరే సార్ అని చెప్పి అక్కడితో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. హీరో అటు వెళ్ళిపోతాడు, ఆఫీసర్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అంతటితో సీన్ క్లోజ్. Scene 3, take 1. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇల్లు లొకేషన్. ఆ కాఫీ షాప్ నుంచి
ఆ డిస్కషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే దాదాపు 8కి ఆ టైంలో హీరో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టగానే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ భార్య తలుపు తీస్తుంది. తలుపు తీసిన తర్వాత ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావని అడగ్గా, సార్ రమ్మన్నారమ్మా, సార్ నాతో మాట్లాడాలంట, అందుకని నన్ను రమ్మన్నారు అని చెప్పగానే, సరే అమ్మా లోపలికి వచ్చి కూర్చో, సార్ని పిలుస్తాను అని చెప్పగానే ఆ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఆ ఒక 5 నిమిషాల తర్వాత ఆఫీసర్ స్నానం అయి చేసి హీరోని కలవడానికి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఆ హీరోని చూసి, ఏ నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా, నీకు ఇక్కడేంటి పని, నేను రమ్మంది ఆఫీస్ కదా, ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇంటికి ఎందుకు వచ్చావు అని అడగగానే, కూల్ డౌన్ సార్, కూల్, నేను మీతో మాట్లాడటానికి వచ్చా, విషయం ఉంది మాట్లాడటానికి, ఎందుకు అంత కంగారు, కూర్చోండి అని చెప్పగానే, అదే డౌట్ గా ఎందుకు వచ్చాడబ్బా, దేనికి వచ్చాడని కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతూ చూస్తూ కూర్చుంటాడు, నెమ్మదిగా కూర్చుంటాడు సోఫాలో. తర్వాత ఆమ్, హీరో మాట్లాడటం మొదలు పెడతా ఉంటాడు. అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు, చివరి ఫైనల్ గా భయపిస్తూ ఉంటాడు. ఆ ఆ భయపెడుతూ చిన్నగా మాట్లాడుతూ భయపెడుతూ సడన్ గా పెన్ డ్రైవ్ తీస్తాడు. ఆ పెన్ డ్రైవ్ తీసి చేతికిస్తాడు. ఏంటమ్మా ఇది, ఏంటమ్మా ఇది, ఈ పెన్ డ్రైవ్ ఏంటని అడగ్గా, ఆ అదే సార్, మీరు నన్ను లంచం అడిగారు కదా, నేను సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేశాను మొత్తం, మీరు లంచం తీసుకుంటుంది, మీరు ఎంత లంచం అడిగారు, ఎంత లంచం తీసుకున్నది మొత్తం రికార్డ్ చేసి పెట్టాను అని చెప్పగానే ఆఫీస్ చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు. అమ్మో, వీడు నన్ను ఏదో ఒకటి చేయడా, వీడు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి బొక్కలు వేపిస్తాడేమో, ఏం చేయాలి అసలు, వీడు ఎందుకు ఇలా రికార్డ్ చేశాడు అని చెప్పగానే భయపడుతూ ఉంటాడు. అప్పుడు హీరో, కూల్ డౌన్ సార్, కూల్, నేను ఇది ఇవ్వాలి నేను మిమ్మల్ని జైల్లో వేయాలనుకుంటే తీసుకెళ్లి పోలీసుకి ఇవ్వడమో, ఏసీపీ వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే ప్రెస్కి ఇవ్వడమో చేసేవాడిని, కాకపోతే మీతో డీల్ సెట్ చేసుకుందామని వచ్చాను. మీరు నా ఒక్కరి దగ్గర 25,000 దొబ్బారు, అలాంటిది ఇప్పుడు దాకా ఎంతమంది రిజిస్ట్రేషన్, మీరు దాదాపు 30,000 సర్వీస్, మీరు ఎంతమంది దగ్గర అన్ని డబ్బులు దొబ్బుంటారు, దాంట్లో నాకు 5 కోట్లు ఇవ్వండి, దీంట్లో ఈ మ్యాటర్ని ఇక్కడితోనే వదిలేస్తాను, లేదంటే చెప్పండి, తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ప్రెస్ మీట్ లో ఆ పోలీసులకి, ఏసీబీ వాళ్ళకి అందరికి ఇస్తాను, తర్వాత మీ జాబ్ పోద్ది, తర్వాత మీ ఆస్తులు జప్తు చేస్తారు, మొత్తానికైతే మీ జీవితం అయిపోద్ది, చివరి రోజులు జైలు పాలు, అది ఇది అని చెప్పి భయపెడతా ఉంటాడు. ఏందిడు ఇంత భయపెడుతున్నాడు, అది ఇది ఇది అని. ఆ వాడు అసలు పట్టించుకోడు, ఆఫీసర్ ఏం పట్టించుకోడు ఇవన్నీ. ఈడ పిల్ల బొక్కగాడు, వీడిదేముంది, వీడు నన్నేం చేయగలడు, మహా అయితే నాకు జాబ్ పోద్ది, ఇప్పుడు దాకా నేను లంచాలు తీసుకున్నది ఎంత, అది ఇది అది అని ఏదేదో ఆలోచిస్తా ఉంటాడు. వీడు దాదాపు అప్పుడే సెల్ ఫోన్ లో ఇంకొన్ని వీడియోల నుంచి తీసి చూపిస్తా ఉంటాడు. ఆ సెల్ ఫోన్ లో వాడి పాత రొమాంటిక్, వాడి ఎంజాయ్మెంట్, పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయటం, గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, ఆఫీసర్ వీడియోలన్నీ, పర్సనల్ వీడియోస్ అన్ని కూడా చూపిస్తా ఉంటాడు. అప్పుడు అర్థమైంది, వీడు నన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యాడు అనుకున్నా, వీడు దాదాపు నన్ను 3 నెలలుగా ఫాలో చేస్తున్నాడా, ఈ వీడియోస్ అన్ని 3 నెలల నుంచి కలెక్ట్ చేశాడా అని చెప్పి అర్థమైపోద్ది వాడికి. వీడు నన్ను లంచం అడిగాడని ఇరికిద్దామని చూడలేదు, నన్ను ఇరికియడానికే లంచం ఇచ్చాడు, ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసినందుకే అని అర్థమైపోద్ది వాడికి. దాంతో ఏం చేయాలో అర్థం కాక
హీరో అడిగిన 5 కోట్లు ఇస్తాడు. గుడ్ సార్, అప్పుడు హీరో మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, ఎంతైనా తెలివైన వాళ్ళు కదా, బాగా చదివి జాబ్ తెచ్చుకున్నారు, మీ తెలివి తగ్గట్టు మంచి డిసిజన్ తీసుకున్నారు సార్. సరే అని చెప్పి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆఫీసర్ కూతుర్ని చూసి ఆ ఆఫీసర్ కూతురు అందానికి ఫిదా అవుతాడు, అంటే లవ్ లో పడిపోతాడు. సరే అని చెప్పి తర్వాత దీన్ని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సీన్ 3 క్లోజ్. సీన్ 3 టేక్ 1. కలపాల్సిన కొన్ని సీన్స్ ని ఇందా మర్చిపోయి చెప్పలేకపోయాను, ఇప్పుడు గుర్తొచ్చే అయ్యే చెప్తున్నా. ఇప్పుడు వాడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఆఫీస్ గారి భార్య వచ్చి తలుపు తెస్తుంది. అప్పుడు ఆ ఆఫీస్ గారి భార్యని చూసి, ఆహా ఆంటీ కత్తిలా ఉందే అనుకొని ఫీల్ అవుతాడు మనసులో. అదొక డైలాగు. రెండోది, ఆ ఆఫీసర్ చేతికి ఫోన్ ఇచ్చి అతని పర్సనల్ వీడియోస్ అన్ని చూపిస్తున్నప్పుడు ఆ కోపం తెచ్చుకొని వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ ని, ఆ పెన్ డ్రైవ్ ని కిందేసి కాలుతో తొక్కేసి మొత్తం నాశనం చేస్తాడు. అప్పుడు ఇప్పుడేం పీకుతావురా నువ్వు, మొత్తం నాశనం చేసా, ఇప్పుడేం పీకుతావురా, ఇంట్లో నుంచి దెంగేరా అంటాడు. ఒరే ముసలి నా కొడక, 30 ఏళ్ళు సర్వీస్ అన్నావే, కాస్తంత బుర్ర కూడా ఉందిరా, ఇన్ని వీడియోస్, ఆ దాదాపు ఒక్క వీడియోని ఎన్ని కాపీలు చేయొచ్చు తెలుసారా నీకు, అది ఇదని హీరో డైలాగ్. దాంతో మళ్ళీ మూసుకొని సోఫాలో కూర్చుంటాడు. అది భయంగా కూర్చుంటాడు. అది ఈ 2 సీన్లు యాడ్ చేయాలి సీన్ 3లో. సీన్ 3 సీన్ 3లో ఇంకొక మర్చిపోయిన సన్నివేశం. ఆ ఫస్ట్ టైం ఆఫీసర్ కూతుర్ని చూసినప్పుడు, ఆహా తల్లి అనుకున్న కూతురు కూడా కత్తిలా ఉంది, కత్తుల్ని మించిన కత్తుల్లా ఉన్నారు ఇద్దరు, అందగత్తెలంతా అందమంతా అంతగత్తెలంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుందిగా అని ఫీల్ అవుతాడు లోపల. హీరోయిన్ చూసిన తర్వాత ఏదన్నా చేద్దాం అనుకున్న తర్వాత ఈ డైలాగ్, లేదా హీరోయిన్ చూసిన వెంటనే ఈ డైలాగ్, తర్వాత హీరోయిన్ ఏదన్నా చెయ్యాలి తర్వాత చూసుకుందాం అనుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ చూసిన వెంటనే ఈ డైలాగ్ అనుకోవాలి, కత్తులంతా ఈ ఇంట్లో ఉన్నారే, కత్తి అందమైన కత్తులంతా ఈ ఇంట్లోనే ఉన్నారే అనుకుంటే డైలాగ్. సీన్ 4 టేక్ 1. హీరో ఆ డబ్బు తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వెళ్ళిపోయాక ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆ డబ్బు వచ్చిన ఆనందంలో పిచ్చ ఆనందంగా ఉంటాడు. ఎలాగైనా ఇంకా ఎంజాయ్మెంట్ లైఫ్ సెటిల్ అయిపోయింది అది ఇది అని ఫీల్ అయిపోతాడు. ఇంకా ఆనందంలో 5 కోట్ల నుంచి ఒక 5 లక్షలు తీసి ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్మెంట్. ఎంత ఎంజాయ్ అంటే బైక్ వేసుకొని ఆ స్పోర్ట్స్ బైక్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, తర్వాత పబ్కి వెళ్తాడు, మందు తాగుతాడు. ఆ పక్కనే ఉన్న లపాకీలు, అక్కడ రోడ్డు మీద లపాకీలు ఉంటారు కదా, డబ్బులు వేసి వస్తారు, అందులో ఓ 10 మంది లపాకీలు ఉంటారు. ఆ 10 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ₹1,00,000 ఇచ్చేసి ఆ రోజు నైట్ బుక్ చేసుకుంటాడు. 10 మందిని బుక్ చేసుకుంటాడు, 10 మంది లపాకీల్ని బుక్ చేసుకుంటాడు. ఆ 10 మంది లపాకీల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఆ రోజంతా నైట్ మామూలుగా ఉండదు. ఆహా ఎంజాయ్మెంట్ ఇంకా అది ఇది ఉండదు, మొత్తం పగిలిపోతాయి టీవీ అది ఆ రిప్లే అవుతుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వాడు అలసిపోయిన తర్వాత 10 మంది లపాకీలతో ఎంజాయ్ చేసిన తర్వాత అలసిపోయాక కాసేపు నిద్రపోతాడు. ఆ నిద్రపోయిన టైంలో వాడి కల్లోకి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కల్లోకి వస్తుంది. దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి కల్లోని అనుకుంటా ఉంటాడు. ఒక్కసారిగా మళ్ళీ ఆ నిద్రలో నుంచి లేచి అది గుర్తు వస్తుండేసరికి ఇంకా
ఆ తపన ఆగటం వాడికి. ఇప్పటికిప్పుడు ఏదైనా చేయాలంటే అంత ఆత్రంగా ఉంది. కానీ ఏం చేస్తాడు? ఏదన్నా ప్లాన్ చేసేదాకా ఆగాల్సిందే కదా! ఇంకా ఏం చేయాలో తెలియక పొద్దునయ్యేదాకా ఆహ్, వెయిట్ చేస్తా ఉంటాడు. మార్నింగ్ అవుద్ది. అన్ దాంతో సీన్ 4 క్లోజ్. సీన్ 4 క్లోజ్. మీరు నాలోని దేవుణ్ణి గెలికారు. మరి నేను మీలోని దెయ్యాన్ని చంపాలిగా. చంపుతా. ఎప్పటికైనా చంపుతా. చూసుకుందాం. విజయం మంచిదో లేదా చెడ్డదో ఏదో పవర్ఫుల్‌గా ఉందండి డైలాగ్. విజయం నాలో ఉన్న దేవుడిదో, మీలో ఉన్న దెయ్యాందో ఎవరు గెలుస్తారో చూసుకుందాం. ఈ దెబ్బతో నేను గెలవడమో, లేదంటే మీరు పోవడమో ఏదో ఒకటి తేలిపోవాలి. ఎన్నిసార్లు తప్పులు చేసి, పాపాలు చేసి మమ్మల్ని ఏమి పీకలేరు అని వెర్రి వేషాలు వేసి ఇష్టం వచ్చినట్టు ఒక్కరి బుద్ధితో మమ్మల్ని ఎవ్వరు ఏమి పీకలేరు. చివరికి ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమి చెయ్యలేడు, దేవుడే లేడు అనుకోని వెర్రి వేషాలు వేసే ప్రతి నా కొడుక్కి దేవుడు ఒకే ఒక్క సమాధానం, ఒకే ఒక్కసారి చెప్తే సరిపోద్ది. ఆ ధర్మం కొట్టే దెబ్బ నీ అబ్బ జీవితాంతం అసలు జీవితమే లేకుండా పోద్ది. గెట్ రెడీ టు ఫేస్ టు గాడ్. 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 విడిగా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరని పిచ్చి కుక్కల కంటే హీనంగా బతుకుతున్న జాతి మానవ జాతి. ఏం వేషాలు వేస్తారో వేయండిరా. ఎప్పటిదాకేస్తారో వేయండి. కానీ దేవుడికి ఒకే ఒక్క దెబ్బ చాలు మీ అందరిని పండ పెట్టడానికి. ఆ ఒక్క దెబ్బ పడగానే ఈ భూమి మీద ఎవ్వడు ఉండడు. ఏ ఒక్కడు ఉండడు. మీరు నాలోని దేవుణ్ణి బాధ పెట్టారు. మరి మీలోని దెయ్యాన్ని అంతం చేయాలిగా. చేస్తా. ఖచ్చితంగా చేస్తా.